కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోంది. కరెంటు, నీటి కష్టాలు మొదలైనవి. రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడదాం. చేవెళ్ల, నల్గొండ లోక్సభ ముఖ్య నేతలతో కేసీఆర్ సమీక్షకు రంజిత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి గైర్హాజరు. కథం వాళ్ళ పని వాళ్ళు ఆల్రెడీ అక్కడ పోటీ చేయమని చెప్తున్నారు. ఈడేమో జగదీష్ రెడ్డి పుల్లబెట్టిండు, ఆ గుత్తా సుఖేంద్రని గెలుపుతా ఉన్నాడు. ఈ రంజిత్ రెడ్డి ఆల్రెడీ నేను ఇక పోటీ చేయను, నా వల్ల కాదని ఆయన చేతులు ఎత్తేసిండు. ఆయన యాక్చువల్గా చేవెళ్ల నుంచి పోటీ చేయాలా, ఆయన చేతులు ఎత్తేసిండు. ఎందుకంటే గెలవరని నాకు తెలుసు కదా. కాంగ్రెస్ పైన వ్యతిరేకత పెరుగుతుందట. అంటే నీ 10 సంవత్సరాల్లో నువ్వు చేసిన విధ్వంసము, దాని తాలూకు ఆ ఇంపాక్ట్ అన్నది ఇప్పుడు ఈ 3 నెలల్లో ఇంకా అప్పుడే పోయిందా? అప్పుడే పోయింది. వీళ్ళు రాగానే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతోనే వ్యతిరేకత పెరిగిపోయిందా? మరి నీ 10 సంవత్సరాలు నీ విధ్వంసాన్ని జనం మర్చిపోయినారా? నువ్వు 10 ఇయర్స్గా నువ్వు చేసిన విధ్వంసాన్ని మర్చిపోయి నీకు జనం ఓటేయడానికి రెడీ అవుతున్నారా? ఇలా 3 నెలల పాలన చూసే. అసలు నీకెందుకే వీళ్ళది నచ్చలేదు అనుకుందాం, వీళ్ళది నచ్చలేదు, కొన్ని నిర్ణయాలు వీళ్ళవి బాలేవు, నీకెందుకు వేస్తారు? వేరే పార్టీకి వేస్తారు. నువ్వు వెనకాల 10 ఇయర్స్ చేసినోడివి, నువ్వు చేసిన తప్పుడు పనులు జనం అప్పుడే మర్చిపోవడానికి అవకాశమే ఉంది. ఈయన పగటి కళలు అంటా ఉన్నాడు కేసీఆర్. ఆయనకు కూడా తెలుసు అనుకోండి, ఎన్ని కళలు కన్నా అవుతుందే కానీ ఆయనకు కూడా తెలుసు కాబట్టే ఈ కుటుంబం ఎక్కడా పోటీ చేయట్లే. మీరు చూడండి, ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే కల్వకుంట్ల కవిత పోటీ చేయకుండా ఉంటుందా? మీరు ఆలోచించండి ఒకసారి. గెలిచే అవకాశం ఒకవేళ ఉంది అని చెప్పి మెదక్ సీటు మీద కన్నేసింది ఈమె. మెదక్ సీటు మీద కన్నేస్తే హరీష్ రావు తేరుకొని ఈమె వచ్చేది నా జిల్లాకు అని చెప్పి మొత్తం 4 ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి దగ్గర పంపించాడు హరీష్ రావు. ఖతం అయిపోయింది. ఇప్పుడు ఆ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అక్కడ ఎవరిని పెడుతున్నారు? వంటేరు ప్రతాప్ రెడ్డిని పెడుతున్నారు. వద్దు ఈయన పెడితే నేను గెలిపించుకోలే, నేను హరీష్ రావు చెప్తే లేదు ఆయన్నే పోటీ చేస్తారంటే ఇదంతా కాదులే అని చెప్పి ఆ 4 ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిండు హరీష్ రావు. ఇప్పుడు వీరు గెలిచేటట్టు అయితే కల్వకుంట్ల కవిత ఎందుకు పోటీ చేయదు చెప్పండి? సంతోషరావు రాజ్యసభ అయిపోయింది కదా పదవి కాలం, చలో పోటీ చేయించి ఏదో ఒక నియోజకవర్గం నుంచి. ఎందుకు పోటీ చేయరు? కేసీఆర్ ఎందుకు పోటీ చేస్తలేడు? మెదక్ నుంచి చేస్తాడని లీకులు ఇచ్చినారు కదా. కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్నారు కదా. వీళ్ళు ఎందుకు పోటీ చేస్తలేరు? ఎందుకు పోటీ చేస్తలేరంటే వీళ్ళు గెలవడానికి అవకాశం లేదు. ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే అది ఇంకా భయంకరమైన దారుణమైన సిచ్యువేషన్లోకి పార్టీ పోతుందని వాళ్ళకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి అలవికాని హామీలను ఇచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకపోగా ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. కరెంటు కోతలు, సాగునీటికి కష్టాలు మొదలయ్యాయని, ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని తన నివాసంలో కేసీఆర్ చేవెళ్ల, నల్గొండ లోక్సభ నియోజకవర్గ ముఖ్య నేతలతో వేరువేరుగా సమావేశమయ్యారట. ఎక్కడెక్కడ? చేవెళ్ల, నల్గొండ. అసలు యాక్చువల్గా చేవెళ్ల, నల్గొండలో గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు నల్గొండ ఎంపీ టికెట్ అడుగుతున్నారు. చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన పోటీ చేయాలి. వాళ్ళిద్దరు క్యాండిడేట్సే అటెండ్ కావాలి. ఇంకేముంది అక్కడ? లోక్సభ ఎన్నికల కార్యాచరణ, బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపైన చర్చించారు. నల్గొండ స్థానానికి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి పేర్లను కూడా జిల్లా నేతలు ప్రతిపాదించినట్టుగా తెలిసింది. వీరిలో ఒకరిని కేసీఆర్ ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చేవెళ్ల స్థానానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను నేతలు ప్రతిపాదించారు. కాసాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సమీక్షల్లో పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన బీఆర్ఎస్ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యమ పార్టీగా తెలంగాణలో బీఆర్ఎస్కు గుర్తింపు ఉన్నది. పార్టీకి గెలుపోటములు కొత్త కాదు. పార్టీలోకి నాయకులు రావడం వెళ్లడం సాధారణమే. మనం ప్రజల కోసం కొట్లాడడం ముఖ్యం. ప్రజలే కొత్త నేతలను తయారు చేసుకుంటారు. పార్టీ నేతలు సమిష్టిగా సమన్వయంతో ఎన్నికల్లో పనిచేయాలి. కార్యకర్తలే పార్టీకి బలం, వారిని కాపాడుకోవాలి. అబ్బా, అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తా, బీఆర్ఎస్ గెలుపు బాట పట్టడం ఖాయం అని మార్గనిర్దేశనం చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఈ బ్యాచ్ అంతా పాల్గొన్నదట. సీటు ఇస్తామన్నా దూరంగా ఉంటున్నారట. ఇంతకుముందు ఎట్లుండే 2019లో అందరికంటే ముందు టికెట్లు ఇచ్చిండు. టికెట్ల కోసం కొట్లాడిరు ఆ రోజున. ఇవాళ సీట్ ఇస్తాం రారా బాబు, నేనే పైసలు పెడతారా, 50 కోట్లు 100 కోట్లు అంటే నాకొద్దు నీ సీట్ అంటున్నారట. చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలంగాణ భవన్లో సుమారు 2 నెలల కిందటే నిర్వహించిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంజిత్ రెడ్డి పేరును ప్రకటించారు. కానీ అనంతర పరిణామాల్లో తాను చేవెళ్ల నుంచి పోటీ చేయబోనని అధిష్టానానికి రంజిత్ రెడ్డి తేల్చి చెప్పారు.
కేటీఆర్ హరీష్ను నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అంగీకరించలేదు. పైగా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ను వీడబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన దీన్ని ఖండించకపోవడం గమనార్హం. తాజాగా సోమవారం చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ సమీక్షకు రంజిత్ రెడ్డి హాజరు కాకపోవడంతో ఈ ప్రచారానికి మరింత ఎక్కడ బాయ్ ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చినట్లయింది. ఇక నల్గొండ లోక్సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా గుత్తా అమిత్ రెడ్డి పేరును అధిష్టానం పరిశీలించింది. ఈ విషయంపైన కేటీఆర్ కొద్ది రోజుల కిందట మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించారు. నల్గొండ లేదా భువనగిరి స్థానాల్లో ఏదో ఒక టికెట్ ఇస్తామని అధిష్టానం చెప్పింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల్లో కొందరు గుత్తా అమిత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడం పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. జిల్లా నేతలే సహకరించని పరిస్థితుల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా ప్రయోజనం లేదనే విషయాన్ని ఇటీవలే అమిత్ కేటీఆర్కు వివరించి బరిలో నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేసినట్టు తెలిసింది. తాజాగా సోమవారం జరిగిన నల్గొండ లోక్సభ సమీక్షకు గుత్తా అమిత్ గైర్హాజరు కావడంతో ఆయన పార్టీ అభ్యర్థిగా నిలబడే అవకాశాలు లేవనేది తేలిపోయింది. ఈయన కూడా బీఆర్ఎస్ను వీడే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అటు ఇటు అయ్యేటట్టు కనబడుతున్నదట. ఈ పార్టీ ఉండదండి, ఎలక్షన్స్ తర్వాత ఈ పార్టీ గోవింద. ఈ బ్యాచ్ అంతా ఏదో మాఫియా బ్యాచ్ ఇక్కడ కనబడి అంత దొంగలే. సో ఇట్లా కేసీఆర్ టికెట్ ఇస్తానని నాకు వద్దురా బాబు అంటున్నారట.